నేపాల్ క్రైసిస్ నిజానికి అది ఏదో జెన్జీ ఉద్యమం అంటున్నారు కానీ అది అకస్మాత్తుగా అప్పటికప్పుడు ఒక స్పాంటేనియస్ రియాక్షన్ గా ఉన్నట్లుగా అయితే అనిపించట్లేదు. అది కొంత ముందు నుంచే దాని మీద ఏదైనా ప్రయత్నాలు లేదా కుట్రలు జరుగుతున్నాయా? కాన్స్పిరసీ థియరీస్ కూడా ఈ మధ్యకాలంలో బయటకు వస్తున్నాయి. ఇంతకు ముందు నుంచి కూడా దాని మీద ఏదో కుక్ చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా జెన్జీ అనేది ఉపయోగపడింది అనేది వినిపిస్తున్న మాట. సో ఒకసారి మీరేం చెప్తారు? ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది? నిజానికి ఇప్పుడు ఒక్కసారిగా పెళ్ళుబిక్కడానికి కారణాలేంటి? మీ అనాలిసిస్ ఏంటి? మొట్టమొదటిది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాయి, జెన్జీకి ఈ యొక్క ప్రభుత్వం కూలిపోవడానికి ఎటువంటి సంబంధము లేదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సోకాల్డ్ జెన్సీ, జెన్ జెడ్ అన్నది ఏదైతే ఉందో వాళ్ళ డిమాండ్స్ ఏంటి? 26 ఏవైతే వాళ్ళ యాప్స్ ఉన్నాయో దాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది కాబట్టి ఆ బ్యాన్ ఎత్తేయమని వాళ్ళు కోరారు. అంతే వాళ్ళ కోరిక, అంతకుమించి ఏమీ లేదు. ప్రభుత్వం రోజు రాత్రి ఆ బ్యాన్స్ అన్నింటినీ మళ్ళీ ఎత్తేసేసి దాన్ని ఆ 26 యాప్స్ ని రెస్టార్ చేశారు కదా. చేసిన తర్వాత ఇంకా జెన్జీ పని ఉంది అక్కడ. కాబట్టి జెన్జీది కానే కాదు. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. జెన్జీ పేరు పెట్టి వెనకాల నుంచి జరుగుతున్నటువంటి కుట్రని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో జెన్జీ మీద తోసేసి మాకేం సంబంధం లేదని చెప్పి ఈ డీప్ స్టేట్ యొక్క యాక్టివిటీ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యారలల్స్ చూద్దాం. జార్జియా కావచ్చు, మనకు యుక్రెయిన్ కావచ్చు, మనకు శ్రీలంక కావచ్చు, మనకు బంగ్లాదేశ్ కావచ్చు, ఈరోజు నేపాల్ కావచ్చు, అన్నిట్లో కామనాలిటీస్ ఏమున్నాయి మనం చూద్దాం. లీడర్షిప్ ఉండదు అక్కడ. ఎవరు నేతృత్వం వహించరు. దానికి నేతృత్వం వహించకుండా ఉద్యమాలు జరుగుతాయి. రెండు, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజల్లో ఉన్నటువంటి ఏదో ఒక జెన్యున్ గ్రీవెన్స్ ఉంటుంది. ఏదో ఒక వాళ్ళకు సంబంధించిన ఒక ప్రాబ్లం ఏదో ఉంటుంది. దానికోసం అని చెప్పి ప్రజలు ఏదో చిన్న ఉద్యమం చేస్తారు. ఆ ఉద్యమం దాని యొక్క ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలు కంప్లీట్ గా పక్కకు వెళ్ళిపోతాయి. ఇంకేదో లక్ష్యం వచ్చి ప్రభుత్వాన్ని తీసేస్తారు. ఇవి 5 కూడా కామన్. తర్వాత మనం చూస్తే ముందర ఫస్ట్ వాళ్ళ సైన్యం దీన్ని సపోర్ట్ చేస్తుంది, ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తాయి. సపోర్ట్ చేసినట్టే చేసి 1 రోజు 2 రోజులు 3 రోజులు అవ్వగానే వాళ్ళకి ఎక్కడి నుంచి ఏం ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో ఏమవుతుందో తెలియదు కానీ ఆ వాళ్ళ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించడం మొదలు పెడతారు. సో ఇది కామన్. తర్వాత నెక్స్ట్ ఇంకొక కామనాలిటీ ఏంటి? ఈ నేతృత్వం అందరూ కూడా హెలికాప్టర్లో అక్కడి నుంచి బయట తీసుకెళ్ళిపోయారు. ఎవరు? మళ్ళీ అదే ఆర్మీ. వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళు అక్కడి నుంచి బయట తీసుకెళ్ళిపోతారు. ఆ దేశం నుంచి బయట తీసుకెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా స్టాండర్డ్ కామన్ ప్రాక్టీసెస్. ఎక్కడ మనం వెళ్ళినా కానీ కూడా ఏ దేశం, ఈ 5 దేశాల్లో మనం చూస్తే కనుక స్టాండర్డ్ ప్రాక్టీసెస్ జరుగుతుంది. అంటే ఇది తప్పకుండా ఒక డీప్ స్టేట్ టూల్ కిట్. స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జెన్జీ పేరు ఇక్కడ పెట్టారు. బంగ్లాదేశ్ ఏం పేరు పెట్టారు? రిజర్వేషన్, యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ అని పెట్టారు. తర్వాత మనకు శ్రీలంకలో ఇంకేదో పేరు పెడతారు. మైదాన్ రెవల్యూషన్ ఇంకేదో పెడతారు యుక్రెయిన్ లో. కాబట్టి వాళ్ళు యాక్చువల్గా స్టార్ట్ చేసిన కాజ్ కి రిజల్ట్ కి ఏం సంబంధం ఉండదు. సంబంధం లేకుండా చేస్తారు ఇవన్నీ కూడా. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. సో మరి డీప్ స్టేట్, మరి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత డీప్ స్టేట్ నేను కంప్లీట్ గా నాశనం చేస్తానని చెప్పిన వ్యక్తి మరి డీప్ స్టేట్ ప్రాబ్లం ఎలా వచ్చిందని ప్రశ్న పుట్టాలి మనం. ఎందుకంటే మనకు యుఎస్ ఎయిడ్ చాలా మటుకు కట్ చేశారు కదా. కంప్లీట్ కట్ చేయలేదు కానీ ఇంకా వాళ్ళు కొంత దాని యొక్క ఫండింగ్ చాలా మటుకు తగ్గించినట్టే మనకు తెలుసు. కానీ జో బైడెన్ ప్రభుత్వం దిగిపోయేదానికి జస్ట్ కొద్ది రోజుల ముందర వాళ్ళ రెజ్యూమ్ చేంజ్ ఎక్స్పర్ట్స్ మనకు ఈ ప్రాంతాల్లో వచ్చి తిరిగారు. వాళ్ళు శ్రీలంక వచ్చారు, భారతదేశానికి వచ్చారు, తర్వాత వాళ్ళు నేపాల్ కూడా వెళ్ళారు. ఇది మనం గ్లోబల్ రౌండప్ లో దీని గురించి మనం ప్రస్తావన కూడా చేశాము. అప్పుడు శ్రీలంక నుంచి వాళ్ళు ఢిల్లీ వచ్చారు, ఢిల్లీ నుంచి అక్కడికి వెళ్ళారు, నేపాల్కి వెళ్ళారు. మనకు ఫర్ ఇన్స్టెన్స్ విక్టోరియా న్యూలాండ్ కానీ ఇటువంటి వాళ్ళందరూ వచ్చారు, డొనాల్డ్ వీళ్ళందరూ వచ్చారు. సో దీంతో ఏమైందంటే ఆల్రెడీ అక్కడ ఏమేమి యాక్షన్స్ చేయాలో అని చేసేసి వెళ్ళిపోయారు. వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోయారు. మనకు రాహుల్ గాంధీ ఒక చాలా ఫేమస్ స్టేట్మెంట్, ఒక గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి ఉంది, మనకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అతను ఏమన్నాడంటే తేల్ బిచాకే రక్కా హై, చింగారీ దేనా బాకీ హే అన్నాడు రాహుల్ గాంధీ. నేను కరెక్ట్, మొత్తం నేను అంటే ఇక్కడ ఈ దేశంలో పెట్రోల్ పరిచేసి ఉంది, ఒక నిప్పురవ్వ రగిలిస్తే చాలు అయిపోతుంది అని గతంలో స్టేట్మెంట్. ఇది ఎగ్జాక్ట్గా టూల్ కిట్ అదే చేసింది. వాళ్ళు ఆల్రెడీ అక్కడ మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోయారు. ఒక్క చిన్న యాప్స్ గురించి చిన్న ఇబ్బంది రాగానే దానిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. పిల్లలు ముందర ప్లకార్డ్స్ పెట్టుకుని వాళ్ళకి నిలబడి డెమాన్స్ట్రేషన్ చేస్తుంటే వెనక నుంచి ఏవో శక్తులు అటాక్ చేయడం మొదలుపెట్టాయి. పిల్లలు కాలేజీకి, స్కూల్స్ కి వెళ్తున్నటువంటి 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ మాజీ ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి తగలబెట్టి ఆయన భార్యను చంపేటువంటి అంత కుసంస్కృతి ఉందా వాళ్ళకి? ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్.
అలాగే చూస్తే కనుక వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ ని వీధిలో తరిమి కొట్టడం, ఇటువంటి విధ్వంసకరమైన చర్యలు వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు అడిగిన డిమాండ్ ఏంటి? ఇది 2026 రెస్టోర్ చేయమని. రెస్టోరేషన్ అయిపోయింది కదా, అయినా ఎందుకు విధ్వంసం జరిగింది? ఆబ్వియస్లీ దీని తర్వాత దీన్ని మొత్తం ఎవరో టేక్ ఓవర్ చేశారు. బంగ్లాదేశ్ లో అదే జరిగింది కదా. ఈ రోజు రిజర్వేషన్ కోసం డిమాండ్ చేసిన స్టూడెంట్స్ ఎక్కడున్నారు? మొత్తం వాళ్ళు ఎక్కడో పక్కన పెట్టేశారు వాళ్ళని. కంప్లీట్ వాళ్ళ మాట ఎవరు మాట్లాడరు. సేమ్ మనకు శ్రీలంకలో కూడా ఆ ఉద్యమం తీసుకురావడానికి కారకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అప్పుడు వాళ్ళ పార్లమెంట్ మీద దాడికి అంటే ముందర మామూలు డెమాన్స్ట్రేట్ చేస్తున్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఆ పార్లమెంట్ ని వీటిని దగ్ధం చేసిన వాళ్ళందరూ వెళ్ళారు. ఇంకొక కామన్ థింగ్, వీళ్ళ పార్లమెంట్ ని, తర్వాత మన సుప్రీం కోర్టుని, తర్వాత అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్షిప్ ని, వీళ్ళ ముగ్గురిని కూడా ఈ 5 ప్రాంతాల్లో టార్గెట్ చేశారు. సో ఇది ఒక ఇందాక మనం టూల్ కిట్ ప్రకారం వెళ్తుంది. 1, 2, 3 అలా సిగ్నల్ వచ్చినట్టు వీళ్ళ మీద అన్ని మీద దాడులు జరుగుతాయి. కాబట్టి ఇదంతా కూడాను కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, ఇది యుఎస్ఏ యొక్క టూల్ కిట్ ప్రకారం జరిగింది. అమెరికా డీప్ స్టేట్ వాళ్ళ టార్గెట్ అమెరికా ఒకసారి చెప్తారా? ఇప్పుడు నేను కరెక్టే మీరు చెప్తున్నారు. ఎందుకు అమెరికా ఇది చేసి ఉంటది నేపాల్ విషయంలో? వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి ఒకసారి చెప్పండి సార్. స్ట్రాటజిక్ లొకేషన్ అనా, లేకపోతే ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా, ఇంకా ఏంటి? నిజానికి ఇదే నేను సురేష్ గారు ఇదే అడిగాను యాక్చువల్లీ. ఇప్పుడు మనం గతంలో చూస్తే, మీరు ఇప్పుడు జెన్జీ అనగానే నాకు గుర్తొచ్చింది, లాస్ట్ ఒక 20 years ఎగో అనుకుంటా నాకు తెలిసి, ఆ టైంలో ఇప్పుడు గడాఫీని గద్దె దించే టైంలో కావచ్చు, హోస్ని ముబారక్ ని గద్దె దించే టైంలో కావచ్చు, అప్పుడప్పుడే సోషల్ మీడియా పురుడు పోసుకుంటున్న టైం. నిజానికి అప్పుడు ఆర్కుట్, ఫేస్బుక్ అప్పుడప్పుడే వస్తున్న టైం. అది సోషల్ మీడియా ఉద్యమం అన్నారు. అప్పుడు సోషల్ మీడియా అసలు మొత్తం ఒక పెద్ద ఉద్యమానికి దారి తీసింది అని చెప్పేసి చాలా వరకు అప్పట్లో అన్ని హెడ్లైన్స్ అవే. నిజానికి నాకు బాగా గుర్తుంది అప్పుడు. సో సోషల్ మీడియా ఉద్యమం అప్పుడు అన్నారు, సోషల్ మీడియా పురుడు పోసుకుంటున్నాము. ఇప్పుడు జెన్జీ అంటున్నారు. జెన్జీ అనే ఒక మాట ఇప్పుడు మళ్ళీ వినపడుతోంది. మధ్యలో చూస్తే చాలా రెజ్యూమ్ చేంజెస్ జరిగాయి. ఒక్కొక్కదానికి ఒక కారణం పెడుతున్నారు, ఒక కారణం ఏంది. రీసెంట్ గా మన భారత చుట్టుపక్కల ఉన్న దేశాల్లోనే ఇవంతా జరుగుతున్నాయి. శ్రీలంకలో జరిగినప్పుడు కూడా మనం డిస్కస్ చేశాం, బంగ్లాదేశ్ లో జరిగినప్పుడు కూడా మనం డిస్కస్ చేశాం. అండ్ నేపాల్ గురించి అప్పుడే మీరు కూడా వార్న్ చేశారు, రాబోయే రోజుల్లో నేపాల్ కొంచెం ఫ్రజైల్ గా కనబడుతుందని మీరు అప్పుడు అన్నారు బంగ్లాదేశ్ టైంలో. నాకు బాగా గుర్తుంది. సో ఇప్పుడు నిజంగానే నేపాల్లో జరిగింది. పాకిస్తాన్ లో ఆల్రెడీ రెజ్యూమ్ చేంజ్ చేశారు. సో నెక్స్ట్ మిగిలింది ఇండియానేనా? ఒకసారి ఎందుకు అమెరికా అయితే కనుక ఎందుకు అమెరికా ఇంట్రెస్ట్ ఏంటి? దీంట్లో భారతదేశం కంటే ముందర భూటాన్ ఉంది, అది మర్చిపోకూడదు. సో భూటాన్ కూడా నెక్స్ట్ ఇన్ ద లైన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని వెనకాల 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కోల్డ్ వార్ మళ్ళీ స్టార్ట్ అయింది. అమెరికాకి చైనాకి మధ్యలో కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో, ఎక్కడెక్కడ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో, అక్కడంతా కూడాను అమెరికన్ డీప్ స్టేట్ పనిచేస్తుంది. అక్కడ వెళ్ళి రెజ్యూమ్ చేంజెస్ చేస్తూ ఉంటుంది. బషర్ అల్ అసాద్ ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకంటే రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించారు, వెస్ట్ ఏషియా నుంచి అక్కడ తగ్గించే ప్రయత్నం వాళ్ళు చేశారు. అలాగే చూస్తే కనుక ఈ ప్రాంతాలన్నీ ఏవేవైతే ఇక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాళ్ళన్నింటినీ టార్గెట్ చేశారు. రాజపక్ష బ్రదర్స్ చైనాకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. చైనా వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు ఎక్కడ కావాలంటే ఖర్చు పెట్టుకోమని ఫ్రీగా ఇచ్చింది వాళ్ళకి. వాళ్ళ చైనీస్ పైసలతోటే వాళ్ళ కుటుంబం అంతా కూడా నడిచేది. వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళ దేశాన్నే వాళ్ళు తాకట్టు పెట్టారు, హమ్మన్ తోటకి ఇచ్చేసారు 99 ఏళ్ళు. కాబట్టి అది చైనీస్ అసెట్ గా భావించినటువంటి అమెరికా వాళ్ళని టార్గెట్ చేసింది. 2, బంగ్లాదేశ్ లో మనం చూస్తే షేక్ హసీనా ఆవిడ క్రమేపీ చైనీస్ కూటమికి వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూసాం. మనకు కూడా చాలా ఇబ్బందులు ఉండినాయి బంగ్లాదేశ్ హసీనా ఉన్నప్పుడు కూడా. అఫ్ కోర్స్ మనతో చాలా మంచి మైత్రి ఉన్నా కానీ కూడా తీస్తా రివర్ ప్రాజెక్ట్స్ చైనాకి ఇచ్చే ప్రయత్నం చేసింది ఆవిడ. 2 చిట్టగాంగ్ పోర్ట్ ప్రాజెక్ట్ చైనాకి ఇచ్చే ప్రయత్నం చేసింది ఆవిడ. సో ఈ 2 ఉన్నప్పుడు చైనా దగ్గరకు వెళ్తుందని తెలిసి అమెరికా దాన్ని కూడా వేటేశారు. కేపీ శర్మ వాళ్ళు అయితే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, అతను కంప్లీట్ గా చైనీస్ ఏజెంట్. చైనీస్ అంబాసిడర్ ఏం చెప్తే అదే చేస్తాడు అతను. అంబాసిడర్ చెప్పిన దానికి అతీతంగా ఏం చేయలేడు. అంబాసిడర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే భారతదేశం మీద సాంస్కృతికమైన యుద్ధం చేశాడు. మనకు తెలుసు అది. బుద్ధుడు మావాడే, సీతమ్మ మా దేశస్తురాలే, తర్వాత రాముడు ఇక్కడే పుట్టాడు, ఇవన్నీ కూడా మనం చూసాం. తర్వాత క్లెయిమ్స్ ఆన్ ద టెరిటరీ, భూభాగాన్ని, భారత భూభాగాన్ని క్లెయిమ్ చేసిన విషయం కూడా మనకు తెలుసు. లిపు లేక్, లింపియదూరా, తర్వాత మనకు కాలాపాని, ఈ ప్రాంతం అంతా క్లెయిమ్ చేసిన ఉందంతా మనకు తెలుసు. సో అందుకని భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి, చైనాకు ఒత్తాసు పలుకుతున్నటువంటి వ్యక్తి ఆబ్వియస్లీ అమెరికాకు వ్యతిరేకం. కాబట్టి అతని మీద కూడా టార్గెట్ జరిగింది. భూటాన్ లో ఉన్న రాజు కూడా క్రమేపీ చైనీస్ దగ్గరకు వెళ్తున్న విషయం మనం చాలా కాలంగా మనం గ్లోబల్ రౌండప్ లో చర్చించాం కూడా. అతను మనకు తెలియకుండా చైనీస్ తో కొన్ని మంత్రాలు జరుగుతున్నాయి. ఇప్పుడున్నటువంటి రాజు, ఇతని తండ్రి జిగ్మే సింగే వాంగ్చుక్,
ఆయన చాలా పాపం మనతో మంచి మైత్రి ఉండేది ఆయనకు. కానీ అతని కుమారుడు ఇప్పుడు ఎవరైతే రాజు ఉన్నాడో అతను కొంత మనకు తెలియకుండా కపటంగా వెనకాల చైనాతోటి మాట్లాడుతున్న విషయాలు మనకు తెలుస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ బహుశా అక్కడ కూడా ఏమైనా జరుగుతుందా అని ఒక ప్రశ్న మనకు ఉండి తీరాలి. కాబట్టి చైనా రష్యా కూటమిలో ఉన్న వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే నువ్వు కూడా చేసావు, ఒక వీడియో చేసావు, ఐ థింక్ మన ఇద్దరం కలిసి చేసాం యాక్చువల్గా. ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్, సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్ గురించి మనం మాట్లాడాము. చైనీస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మనకు, రైట్? ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే జపాన్, టైవాన్, కొరియా, తర్వాత మనకు ఫిలిప్పైన్స్. ఇది ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్. వాళ్ళని డీప్ సముద్రంలోకి వెళ్ళేదానికి ఆపుతున్నాయి. నెక్స్ట్ సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ మనకు మార్షల్ ఐలాండ్స్, సోలమన్ ఐలాండ్స్, కిరిబాటి, వనువాటు, గోవామ్, ఇటువంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ ఆపుతున్నాయి. కాబట్టి చైనాకు జాగ్రఫీగా చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళకు చాలా పెద్ద దేశం అయినా కానీ సముద్రం చాలా తక్కువ ఉంది. వాళ్ళకి సముద్రం బయటికి వస్తే కానీ ఇన్ని దేశాలు వాళ్ళకి అడ్డుపడుతున్నాయి. కాబట్టి వాళ్లకు అరేబియన్ సీ తర్వాత బే ఆఫ్ బెంగాల్ యాక్సెస్ కావాలి అని కోరుకుంటున్నారు. అందుకనే సిపిఈసి పెట్టుకోవడానికి కారణం అదే. అరేబియన్ సీ యాక్సెస్ కోసమే వాళ్ళు సిపిఈసి పెట్టుకున్నారు. తర్వాత మనం చూసాం రీసెంట్ గా మొహమ్మద్ యూనిస్ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ నాకు తెలియదు బంగ్లాదేశ్ ని పట్టించుకోనగానే బెయిజింగ్ లో వెళ్ళి ఆయన ఏం మాట్లాడో మనం విన్నాం. మనం గ్లోబల్ రౌండప్ లో కూడా దాని గురించి చర్చించాము. దాంట్లో ఏమన్నాడు అతను, నార్త్ ఈస్ట్ ప్రాంతాలు భారత భూభాగంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ల్యాండ్ లాక్డ్ అయి ఉన్నాయి, మేమే గతి, కాబట్టి మీరు మా దగ్గర వచ్చారంటే అంతా కూడా మీరు అధీనం తీసుకోవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది మనం లైట్ గా తీసుకోకూడదు అని అప్పుడే అన్నాం మనం. అది మనం ఇప్పుడు అర్థమవుతాం. కాబట్టి ఈ ప్రాంతం అంతా కబ్జా చేసుకోవాలంటే బంగ్లాదేశ్ చాలా కీలకం. అన్ఫార్చునేట్ బంగ్లాదేశ్ కిను టిబెట్ కి కనెక్షన్ లేదు. కాబట్టి ఈ మధ్యలో ఉన్న ప్రాంతం అంతా వాళ్ళు కబ్జా చేయాలి. అది వాళ్ళ ప్లాన్. సో ఈ జియోగ్రఫీ వల్ల చైనా ఇక్కడ కన్ను కాపు కాసింది. చైనా కాపు కాసిందని అమెరికాకి తెలిసి చైనా ఈ బే ఆఫ్ బెంగాల్ తర్వాత అరేబియన్ సీ రెండు యాక్సెస్ ఉండకూడదని చెప్పి వాళ్ళు పావు చెప్తున్నారు. ఈరోజు బంగ్లాదేశ్ లో రెజిమ్ చేంజ్ అందుకనే చేశారు. అలాగే మనకు పాకిస్తాన్ లో రెజిమ్ చేంజ్ అందుకనే చేశారు. ఈరోజు అసెంబ్లీని పిలిచి వాళ్ళు ఏం చేయాలో అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందుకనే మనం ఈరోజు గ్లోబల్ రౌండప్ లో అది కూడా మనం చర్చిస్తున్నాం. మనం బహుశా ఇప్పుడే మాట్లాడదాం దాని గురించి కూడా. ఎంఓయూ సైన్ చేశారు. అక్కడ బలూచిస్తాన్ లో ఉన్నటువంటి ఖనిజాల కోసం అమెరికన్ కంపెనీస్ $500 million ఇన్వెస్ట్ చేస్తామని వాళ్ళు ఆల్రెడీ కమిట్ అయిపోయారు. అంటే చైనీస్ సిపిఈసి ఉండగా మరి బలూచిస్తాన్ లో అమెరికా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తోంది, చైనా ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే అది అమెరికన్ ఇన్స్ట్రక్షన్స్. అది ఇక్కడ చైనా ఇన్ఫ్లుయెన్స్ తీసేసి అమెరికా మళ్ళీ ఇక్కడ రావాలని. సో బోత్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ రెండు కూడా చైనాకి యాక్సెస్ ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకని ఈ యొక్క రింగ్ అంతా కూడా వాళ్ళు పెట్టుకున్నారు. సో చైనా మనల్ని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని తర్వాత మనకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని మనల్ని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తే దాన్ని కౌంటర్ చేసి అమెరికా మనల్ని చుట్టే ప్రయత్నం అమెరికా చేస్తుంది. అందుకని నేపాల్ కూడా వాళ్ళకి చాలా కీలకం. సో ఇవి అక్కడ జరుగుతున్నటువంటి. అండ్ చరిత్రలోకి వెళ్ళి చూసామంటే ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం సార్, నీకు కూడా గుర్తుంది. మనకు మావో జెడాంగ్ ప్రిన్సిపల్, పామ్ అండ్ 5 fingers. మనకు హస్తం వచ్చి టిబెట్, తర్వాత లదాఖ్, నేపాల్, భూటాన్, సిక్కిం, తర్వాత మనకు అరుణాచల్ ప్రదేశ్. ఈ 5 ప్రాంతాలు కూడా 2049 అంటే 2049 చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం మెయిన్ లైన్ చైనాని కబ్జా చేసుకున్న తర్వాత 100 సంవత్సరాలు పూర్తవుతుంది. 100 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఈ 5 ప్రాంతాలు కూడా చైనా అధీనంలో ఉండాలి అని చెప్పి మావో జెడాంగ్ ఎప్పుడో అతను పాలసీ పెట్టాడు. అందుకని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది అమెరికా ఒక డీప్ స్టేట్, దాన్ని కూడా కౌంటర్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. భూటాన్ వాళ్ళ సైడ్ తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. భూటాన్ లో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. భూటాన్ కి చైనాకి డైరెక్ట్ గా ఎంబసీ లేకపోయినా కూడా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ బాగానే ఉంది. నేపాల్ లో కూడా అదే పరిస్థితి. నేపాల్ కన్వర్షన్స్ అవుతున్నాయి. ఆసియా ఖండంలో ఫాస్టెస్ట్ కన్వర్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే నేపాల్ లో జరుగుతున్నాయి, క్రిస్టియన్ కన్వర్షన్. నాకు అదే డౌట్ వస్తుంది సార్. యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను. సిక్కిం మర్జర్ గురించి యాక్చువల్లీ 75 టైంలో రా ఆపరేషన్ చేయకపోయి ఉంటే సిక్కిం మన చేయి జారిపోయేది అనేది మనకు అప్పుడున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. సిక్కిం మన దగ్గర మర్జ్ అవ్వడము ఆ టైంలో ఉన్న పరిస్థితులు, సిక్కిం మీద అప్పుడే యుఎస్ కన్నేసింది. అటు యుఎస్, సోవియట్ వీళ్ళందరి కన్ను ఉండింది. అది చాలా స్ట్రాటజిక్ లొకేషన్ కాబట్టి ఎట్లా సిక్కింని మనం మర్జ్ చేసుకున్నాం. నేపాల్ ఒక దేశంగా ఏర్పడింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మణిపూర్ లో లేదా నార్త్ ఈస్ట్ అంతా కూడా ఎక్కువగా ఈ క్రిస్టియన్ కన్వర్జన్స్ ఎక్కువగా జరుగుతున్న టైం. అటు బంగ్లాదేశ్ ఆల్రెడీ రెజిమ్ చేంజ్ చేశారు. సో ఇదంతా ఏదో క్రిస్టియన్ కంట్రీగా ఏర్పరిచే ఒక భారీ కుట్రలో భాగంగా ఇది జరుగుతుందా అనేది నాకున్న ఒక గెస్. నేను చెప్పేది నిజమేనా, నేను కరెక్ట్ గా ఆలోచిస్తున్నామా లేకపోతే జస్ట్ కాన్స్పిరసీ థియరీయా?
ఏదో సాయి కృష్ణనో మామిడి గిరిధరో చెప్పేటువంటి విషయం కాదు. షేక్ హసీనా స్వయాన చెప్పింది ఆవిడ. వీళ్ళు ఒక క్రిస్టియన్ దేశం తయారు చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని ఆవిడే చెప్పింది. మనం ఏం చెప్పక్కర్లా. కొంత భాగం భారతదేశంలో ఉన్న కొంత భూభాగము, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఈ చట్టగాంగ్ హిల్ ట్రాక్స్ ను, తర్వాత మియన్మార్ లో ఉన్నటువంటి ఈ అరక్కన్ ప్రావిన్స్, ఈ ప్రాంతాలన్నీ తీసి ఒక క్రిస్టియన్ దేశం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని షేక్ హసీనా స్వయాన చెప్పింది. కాబట్టి దీంట్లో మనకు డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. మనకు నాగాలాండ్ నుంచి తీసుకొని నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ కూడా మోర్ దాన్ 50% క్రిస్టియన్స్, కుకీలు, అందుకని గొడవలయ్యింది దానికోసమే. అక్కడి నుంచి హిందువులను తరిమేస్తే కానీ అది కూడా మళ్ళీ కంప్లీట్గా క్రిస్టియనైజ్ అయిపోవాలి. నెక్స్ట్ అటాక్ బహుశా త్రిపురలో రావచ్చు. త్రిపుర హిందూ, అక్కడ ఉన్నటువంటి ఏకైక పాకెట్, హిందూ పాకెట్ అనేది త్రిపుర. కాబట్టి త్రిపుర మీద కూడా నెక్స్ట్ ఇంకెటువంటి దాడులు జరుగుతాయో మనకు తెలియదు. త్రిపుర కూడా కంప్లీట్ గా వాళ్ళు కనుక ఎథనిక్ క్లెన్జింగ్ చేశారంటే ఇంకా వాళ్ళు కంప్లీట్ గా నాగాలాండ్ నుంచి తీసుకొని బే ఆఫ్ బెంగాల్ దాకా కారిడర్ వచ్చేస్తుంది వాళ్ళకి. కాబట్టి ఆ క్రిస్టియనైజేషన్ కోసం వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు నడుస్తుంది, అమెరికన్ ప్రాజెక్ట్ నడుస్తుంది. సో ఈ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న దాంట్లో మనం నలిగిపోతున్నాం. మన ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి మన భావజాలం ఇది కూడా మనం సాయి, ఐ థింక్ మన గ్లోబల్ రౌండప్ చూసే వాళ్ళందరూ కూడా ఈ బహుశా పాటికి బోరు కొట్టేసి ఉంటుంది. మనం ఎన్నిసార్లు చెప్పాం కానీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మన అప్రోచ్ సో డిఫెన్సివ్ అప్రోచ్. మన సరిహద్దులు దాటి మన దేశంలో ఏమైనా చేస్తే మనం రియాక్ట్ అవుతాం కానీ, లేకపోతే చుట్టుపక్కల ఏమవుతున్నాం పట్టించుకోవట్లేదు. మనం నేపాల్ ఎంత జరిగినా కానీ మనం సరిహద్దులను టైట్ చేసి కూర్చున్నాం అంతేగాని నేపాల్లో జరుగుతున్న దానికి బాధ్యత మనం ఎందుకు తీసుకోవట్లేదు. కనీసం సోనియా గాంధీ తను ఇంటర్వ్యూనే అక్కడ హిందూ రాజ్యాన్ని తీసేసింది. అది చాలా దౌర్భాగ్యమైన విషయం, దాన్ని తిట్టాలి, మనం ఖండింగ్ చేయాలి. ఈ రోజు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఆవిడే కారణం. కానీ జోక్యం చేసుకుంది కదా, మనం ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? అక్కడ హిందూ రాజ్యాన్ని స్థాపించడానికో ఇప్పుడున్నటువంటి డెమోక్రటిక్ సో కాల్డ్ డెమోక్రసీ పేరిట జరుగుతున్నటువంటి చైనీస్ కంట్రోల్ ను తగ్గించే దిశగా మనం కూడా పావులు కలపాలి. చేస్తున్నాం, నేను కంప్లీట్ చేయట్లేదు అన్నట్టు. మోదీ గారు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి 2-3 సార్లు వెళ్ళొచ్చారు. ఒకసారి పార్లమెంట్ లో ఓపెన్ గా చెప్పారు, నేపాల్ పార్లమెంట్ లో, మీరు కొత్త చట్టం తీసుకురండి లేదా కొత్త అగ్రిమెంట్ తీసుకురండి భారతదేశంలో, మీకు ఏం కావాలో చెప్పండి, సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ రోజు దాకా అక్కడ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి దాంట్లో ఏదో మనం కొంత ప్రొయాక్టివ్ గా నేపాల్ ని మనం ఏదో కంట్రోల్ చేసే దిశగా మనం పావులు కలపాలి. నేను ఎక్కడో చదివాను, నేపాల్ అంబాసిడర్ ఒకరు, ఆఫ్రికన్ కంట్రీలో ఉన్నటువంటి అంబాసిడర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ భారత్ లో కలిసిపోవడమే నేపాల్ కి ఒక సొల్యూషన్ అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. మీరు వినుంటారు. ఉన్నాయి, ఇటువంటివన్నీ నడుస్తున్నాయి. కానీ బట్ నేనేమంటానంటే అది మన దగ్గర నుంచి రావాలి. మన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలి. అక్కడ కాన్స్టిట్యుయెన్సీ పెరగాలి. మేము భారతదేశంలో మర్జ్ అవ్వాలి అని వాళ్ళలో ఒక విధమైనటువంటి, సిక్కింలో ఎలా చేశారో అలాంటిది చేయాలి. సేమ్ థింగ్ విత్ భూటాన్. అంటే వాళ్ళ సార్వభౌమత్వాన్ని మెయింటైన్ చేసుకుంటూ కూడా వాళ్ళు భారతదేశంతో అనుసంధానమే దిశగా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూటాన్ కరెన్సీ భారత కరెన్సీ సేమ్. పేరుకేమో వాళ్ళ కొత్త వాళ్ళ ఏదో భూటానీ కరెన్సీ పేరు చెప్పుకుంటారు కానీ అది భారత రూపాయితో పెగ్ అయి ఉంది. కాబట్టి మీరు భూటాన్ వెళ్ళారంటే రూపాయికి దానికి సేమ్ 1:1 రేషియోనే ఉంటుంది. ప్లస్ వాళ్ళ డిఫెన్స్ అంతా భారతదేశానికి అప్పచెప్పేశారు. సో మోరర్లెస్ భూటాన్ మోడల్ మనం నేపాల్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది చేయలేదంటే కనుక ఇందాక నేను చెప్పినట్టు పామ్ అండ్ 5 ఫింగర్స్ మావో జెడాంగ్ ప్రిన్సిపల్ ప్రకారము ఈ BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా చైనా ఏ ప్రాజెక్ట్స్ అయితే కడుతోందో, మనకు లాసా నుంచి కఠ్మండు దాకా ఏదైతే రోడ్స్ కానీ రైల్వేస్ కానీ ఏదైతే వేస్తుందో, దానితోటి సడన్ గా 5-6 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఒక రోజు పొద్దున్నే PLA సైన్యం వచ్చి మొత్తం నేపాల్ని కబ్జా చేసుకుంటుంది. ఎవరు ఆపలేరు, ఎందుకంటే వీళ్ళ దగ్గర సైన్యం లేదు కాపాడడానికి. సో ఆ ఛాలెంజ్ ఉంది. అందుకనే కంప్లీట్ టోటల్ మర్జర్ భారతదేశంతో చేస్తారా చేయరా పక్కన పెడితే ఈ 3-4 అంశాలు భారతదేశానికి అప్పచెప్పాలి. మొట్టమొదటిది డిఫెన్స్ ఆఫ్ దట్ కంట్రీ, ఆ దేశం యొక్క రక్షణ భారతదేశానికి అప్పచెప్పాలి. 2 దాని కరెన్సీ, ఎందుకంటే కరెన్సీకి విలువనే లేదు, పడిపోతుంది, దానికి ఏం అవ్వట్లేదు. ఒకసారి భారత రూపాయితోటి అనుసంధానం చేస్తే అప్పుడు దాన్ని సస్టైన్ చేయడానికి మనకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం కూడా చాలా చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నాం మనం, భారతదేశమే హైయెస్ట్ ఇన్వెస్టర్ ఆ దేశంలో. బట్ ఇంకా కొంత రెండు ఎకానమీస్ కూడాను ఒక విధమైనటువంటి కోఆర్డినేట్ చేసేటువంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి కమ్యూనికేషన్, ఇటువంటి 2-3 విషయాల్లో వాళ్ళు కంప్లీట్ గా మనకు భారతదేశానికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి. సేమ్ థింగ్ విత్ శ్రీలంక పరిస్థితి కూడా అదే. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ లో వాళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల దాకా భారతీయ రూపాయితోటే వాళ్ళు అనుసంధానమే ఉండేవాడు, వాళ్ళకి సైన్యం కూడా ఉండేది కదా. మొత్తానికి రక్షణగా మనకి ఇచ్చేసారు చాలా కాలం. తర్వాత మొదలైంది ఈ చెత్తంతా, తర్వాత మొదలైంది వాళ్ళ దగ్గర కూడా. సో మనకు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, షార్ట్ టర్మ్ ఇలా ఎంతకాలం ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాం మనం. వాడెవడో బంగ్లాదేశ్ లో కూర్చొని సిలిగురి కారు నేను కట్ చేస్తాను, మీ ఈశాన్య రాష్ట్రాలను తీసేసుకుంటాను, వాడెవడు బెదిరించడానికి మనకు. కాబట్టి మనకు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఒకటి ఉండాలి. షార్ట్ టర్మ్ ఏం చేస్తామని పక్కన పెడదాం.
లాంగ్ టర్మ్ మనం కూడా అమెరికా ఎలా ఆలోచన చేస్తుందో, చైనా ఎలా ఆలోచన చేస్తుందో, ఎందుకంటే టార్గెట్ మనమే. ఇంతవరకు మనల్ని ఈ భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేశారు, అయినా మనం బతికాం. కాబట్టి ఈ టార్గెట్ చేస్తున్నటువంటి శక్తుల నుంచి తట్టుకోవాలంటే మనలో కూడా క్షాత్రం రావాలి. మనం డిఫెన్సివ్ గా ఉంటే లాభం లేదు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనం ప్రొయాక్టివ్ గా వెళ్ళాలి. కాబట్టి ఈ దేశాలను అంతా భారతీయ ఇన్ఫ్లుయెన్స్ పెంచే దిశగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మన అధీనంలో తీసుకునేటటువంటి ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. సో నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, సిక్కిం ఆఫ్ కోర్స్ వచ్చేసింది, రేపటి రోజు శ్రీలంక కావచ్చు, ఇవన్నీ కూడా క్రమేపీ ఏదో విధంగా భారతదేశంలో ఇంటిగ్రేట్ అయ్యి తీరాలి. అది ఇంటిగ్రేట్ అయితేనే వాళ్ళకు సేఫ్టీ ఉంటుంది, మన దేశం కూడా సురక్షితంగా ఉంటుంది. లేనంత కాలం ఈ చెత్త మనకు తప్పదు. ప్రతిసారి ఏదో చేంజ్ ఏంటంటే వాడు భారతదేశానికి వ్యతిరేకంగా ఏదో మాట్లాడతాడు. సాయి నీకు గుర్తుండే ఉంటుంది, మనం ఒమాన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం రనిల్ కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారు, నేను అడిగిన ప్రశ్నకి నీకు గుర్తుండే ఉంటుంది. నేను ఏమన్నాను, ఎందుకు మీ దేశంలో భారత వ్యతిరేకత అంతా ఉంటుంది అంటే ఆయన అన్నాడు, అన్ని దేశాల్లో పొలిటిక్స్ ఉంటాయి కదా, అదే పొలిటిక్స్ మా దేశంలో కూడా నడుస్తాయి, కానీ భారతదేశం లేని మేము తట్టుకోలేము, మా చేత మేము ఉండలేమని చెప్పాడు. చాలా క్లియర్ గా చెప్పాడు. ఉండలేమని చెప్పాడు ఆయన. కరెక్ట్, రనిల్ విక్రమసింఘే. సో అందుకని అది వాళ్ళ యాక్చువల్ పరిస్థితి. భారతదేశాన్ని విస్మరించి చైనాకు దగ్గరగానో అమెరికాకు దగ్గరగానో వెళ్తే గనక భస్మాసుర హస్తమే ఈ దేశాల మీద ఉంటుంది. ఈరోజు అన్ని అదే. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏమైంది, సోవియట్ యూనియన్ తో లింక్ అయ్యి వాళ్ళు నాశనం అయిపోయారు. తర్వాత పాకిస్తాన్ పరిస్థితి అదే, కాసేపు చైనా అంటారు, కాసేపు అమెరికా అంటారు, వాళ్ళు మొత్తం దగ్ధం అయిపోయారు. బంగ్లాదేశ్ పరిస్థితి అదే చూస్తున్నాం. శ్రీలంక చైనా దగ్గరకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏమైంది చూసాం. మోయిసు కనీసం వీడికి బుద్ధి ఉంది, మోయిసుకి ముందు చైనాకు వత్తాసు పలికాడు, కానీ వాళ్ళకి ఒకసారి సంక్షోభం రాగానే మళ్ళీ భారతదేశం దగ్గర పరిగెత్తి వచ్చాడు. మనమే వాళ్ళని బెయిల్అవుట్ చేయగలిగాం. మోదీ గారు ఒక లక్షద్వీప్ ట్రిప్ కొట్టగానే వాళ్ళ మొత్తం ఎకానమీ నాశనం అయిపోయింది. సో కాబట్టి భారతదేశాన్ని విస్మరించి ఈ దేశాలకు ఎవ్వరికి కూడా పురోగతి లేదు, పుట్టుగతులు లేవు. ఈ విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. మనం కూడా మన ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, మన స్ట్రాటజీస్ కావచ్చు, ఇవి మనం అగ్రెసివ్ గా వాడి ప్రోయాక్టివ్ గా ఇవన్నీ కూడా మన ఇంగ్లీష్ లో చెప్పాలంటే స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవాలి. మరిచి చేస్తామా, భారతదేశంలో అభిన్న భాగాలు అవుతాయా లేదా, ఇది చర్చ వేరే ఉండొచ్చు, కానీ ఇంకా మోర్ అండ్ మోర్ అది ఇంటిగ్రేట్ అయ్యే దిశగా వాళ్ళని మనదంట దాని యొక్క రక్షణ మన అధీనంలో ఉండే దిశగా మనం పావులు కలపక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.